సునీల్ కుమార్ గారు భూ చట్టాల నిపుణులు వారు. అలాగే నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉన్నారు. ఈ అంశం పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. వారితోనే ముందుగా మనం మొదలు పెడదాం. సునీల్ కుమార్ గారు, ఏంటి చట్టం? దీనివల్ల చాలా నష్టాలు, చాలా కష్టాలు, భూములన్నీ కూడా ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోతుంది, ప్రభుత్వం తాకట్టు పెట్టేస్తుంది, ఎవరికి వాళ్ళ భూములపైన హక్కులుండవు అంటూ ఒక దుష్ప్రచారం మొదలైంది. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? దానివల్ల జరిగేటటువంటి నష్టం ఏంటి, లాభం ఏంటి? నిజానికి నష్టం ఉందా? ఈ చట్టంలోకి పోయే ముందు ఒక మాట చెప్పాలి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటి భూమి హక్కులకి గ్యారంటీ ఇచ్చే చట్టం తీసుకొస్తుందో, ఇలాంటి చట్టం కావాలి అని భారతదేశంలో 40 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 40 ఏళ్లుగా రకరకాల కమిటీలు ఇట్లాంటి చట్టం తేవాలి, ఇట్లాంటి వ్యవస్థ తేవాలి అని. మొట్టమొదటిసారిగా 1989లోనే అప్పటి ప్లానింగ్ కమిషన్ ఒక కమిటీ, 1 మ్యాన్ కమిటీ వేసి భారతదేశంలో భూమి రికార్డును అధ్యయనం చేసి వీటి స్థానంలో ఎట్లాంటి రికార్డు ఉంటే బాగుంటుందని అడిగితే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలని 1989లో ఒక కమిటీ రిపోర్ట్ అప్పటి నుంచి మొదలుకొని 2008 నాటికి 2008 కేంద్ర ప్రభుత్వమే ఒక అధికారికమైన నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటి నుంచి భారతదేశంలో ఇప్పుడున్న రికార్డు వ్యవస్థ స్థానంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీసుకురావాలి అని. అందుకోసం పథకాలు వచ్చినాయి. 4 సార్ల ముసాయిదా చట్టాలు తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం. 2008, 2011, 2015, 2019. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. రాజస్థాన్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ చట్టం రావాలి, ఇది చాలా మేలు. ఆ చట్టం ఏంటో కూడా వివరించే ముందు ఒక మాట చెప్పిన తర్వాత చట్టం లోపలికి వెళ్తాను. ఈ చట్టం వస్తే చాలా మేలు జరుగుతుంది, కానీ ఈ చట్టం తేవాలి అంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొని చట్టాన్ని అమలు చేయాల్సి వస్తుంది, చాలా బలమైన సంకల్పము, చిత్తశుద్ధి కావాల్సి వస్తుంది ఈ చట్టం అమలు చేయడం కోసం. అలాంటి చట్టాన్ని 4 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకోవటం, అసెంబ్లీలో దాన్ని ఆమోదించుకొని ఈ రోజున ఆ చట్టం ఇప్పుడు అమల్లోకి వస్తుంది. మరి ఈ చట్టం ఏంటి? ఇన్ని సంవత్సరాల ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? ఎందుకు భారతదేశం ఇట్లాంటి విధానం కోరుకుంది? ఒక మాటలో మనం ఆలోచించి చూస్తే, ఈ రోజున మనకున్న భూమి రికార్డు, మీకు ఒక ఎకరం పొలం ఉంది, లేదా ఒక 100 గజాల ఇంటి స్థలం ఉంది. ఆ 100 గజాల ఇంటి స్థలానికో ఆ ఎకరం భూమికో మీరు యజమాని అని చెప్పుకోవాలంటే ఒక రికార్డు సరిపోదు. ఇప్పుడు వ్యవసాయ భూమి అయితే 1B ఉందో చూసుకోవాలి, అడంగలో ఉందో చూసుకోవాలి, ఈసీలో కనపడుతుందో లేదో చూసుకోవాలి. ఇన్ని రికార్డుల్లో మా పేరు ఉన్న తర్వాత కూడా ఆ భూమికి నేను యజమాని అని చెప్పే భరోసా, గ్యారంటీ ఏది లేదు. ఏ రికార్డుల్లో ఉన్న వివరాలకి దాదాపు 30 రకాల డాక్యుమెంట్స్ అవసరం అవుతాయని అంటారు. వాస్తవేనా సార్? వినపల్ల మీరు అన్నమాట. దాదాపు 30 రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి కొన్ని సందర్భాల్లో అని అంటారు. లింకులు గ్రామ స్థాయిలోనే 40 రికార్డులు ఉన్నాయి. దానికి అదనంగా తహసీల్దార్ కార్యాలయంలో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇవన్నీ లెక్కేసుకుంటే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60-70 రకాల భూమి రికార్డులు ఉంటాయి. మీరు గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎకరం, ఒక సెంటు వ్యవసాయ భూమి ఉన్నా సరే కనీసం ఒక 10 కీలకమైన రికార్డుల్లో మీ పేరు ఉందా లేదో చూసుకోవాలి. 1B చూడాలి, అడంగల్ చూడాలి, మీ చేతిలో పాస్బుక్ ఉండాలి, RSRలో నుంచి ఇప్పటిదాకా మీ పేరు సరిగ్గా లింక్ ఉందా, ఇన్ని వెరిఫై చేసుకోవాలి. ఇలా ఉండే చిక్కులు తొలగించుకొని భూములన్నిటికీ ఒకే రికార్డు ఉంటే బాగుంటుంది. ఎవరికి ఏ భూమి ఉన్నా, అది ప్రభుత్వ భూమి కావచ్చు, లేదా పట్టా భూమి కావచ్చు, ఎలాంటి భూమి అయినా, వ్యవసాయ భూమి కావచ్చు, వ్యవసాయేతర భూమి కావచ్చు, ఇన్ని రిజిస్టర్లో వెతకకుండా భూములన్నిటికీ ఒకే రిజిస్టర్ తీసుకురావాలి అనేది మొట్టమొదటి నిర్ణయం. అంతేకాదు, ఈ రిజిస్టర్ లో ఒకసారి నమోదైపోతే భూమి యజమాని అని చెప్పటానికి ఈ ఒక్క రిజిస్టరే సాక్ష్యంగా ఉపయోగించుకున్నట్టే ఒక విధానం ఉండాలి అని. ఇది రెండో మాట. ఇక మూడో మాట ఏంటంటే, ఇప్పటిదాకున్న భూమి రికార్డులని మనం ప్రిజంప్టివ్ ల్యాండ్ రికార్డ్స్ అంటాం. అంటే దాని అర్థం ఏంటి? మీ పేరు ఈ రోజున భూ యజమానిగా రికార్డులో నమోదై ఉంది అంటే ఇంకెవరన్నా కోర్టుకు పోయి అది తప్పు అని నిరూపించేంత వరకే అది కరెక్ట్ గా భావించాం, అది సరైనదిగా భావిస్తాం. రేపొద్దున ఎవరో కోర్టుకు పోయి నా దగ్గర 2 కాగితాలు అదనంగా ఉన్నాయి, ఈయన యజమాని కాదు, నేనని ప్రూవ్ చేసుకుంటే మీరు యజమాని కాకుండా పోతారు, నేను యజమాని అయిపోతా. అంటే రికార్డులో ఉన్న వివరాలకి గ్యారంటీ లేదు. ఈ కొత్త చట్టం వస్తే కనుక ఒకసారి మీ పేరు రికార్డులో నమోదైతే మీరే భూమి యజమాని అని చెప్పి ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. ఇది రెండో మాట. ఇక మూడోది ఏంటంటే, ఒక్కసారి ఆ రిజిస్టర్లో భూ యజమానిగా మీ పేరు గనక నమోదయి అయినా సరే ఏదో ఒక కారణంతో భూమి మీద హక్కులు కోల్పోయే పరిస్థితి కనుక ఏర్పడితే ప్రభుత్వమే మీ భూమికి నష్టపరిహారం కట్టిస్తుంది. అంటే మీరు జీవితకాలం కష్టపడి 100 గజాల ప్లాట్ కొనుక్కుంటారు, తర్వాత తెలుస్తుంది డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిపోయిందని, లేదా తర్వాత తెలుస్తుంది అసైన్మెంట్ భూమి, డీకేట్ భూమి కొనకూడదని చెప్పి.
మీరు అటు భూమి కోల్పోతారు, ఇటు డబ్బులు పోతాయి. కానీ కొత్త వ్యవస్థ ఉంటే మీకు భూమి అయినా ఉంటది. ఏదో పొరపాటు జరిగి భూమి మీద హక్కులు కోల్పోయే పరిస్థితి వస్తే గనక దాని మేరకు నష్టపరిహారం వస్తే దాన్ని టైటిల్ ఇన్సూరెన్స్ అంటాం. అంటే కంక్లూజివ్ టైటిల్, టైటిల్ గ్యారంటీ, Okay. టైటిల్ ఇన్సూరెన్స్ ఈ మూడిటిని భారతదేశంలో తీసుకొచ్చే ఒక 40 ఏళ్ల ప్రయత్నానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అది సాకారం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ చట్టం కనుక అమలు జరిగితే నేను చెప్పిన ఈ 3 అమల్లోకి వస్తాయి. టైటిల్ గ్యారంటీ Okay. వస్తుంది, భూములకు ఒకటే రికార్డు ఉంటుంది. ఒకవేళ నష్టం జరిగితే భూ యజమానికి నష్టపరిహారం వస్తుంది. ఇంతకంటే భూ యజమాని కోరుకునేది ఏముంటుంది? నాకు భూమి ఉంటే నా హద్దులు స్పష్టంగా ఉండాలి, ఆ భూమి మీద ఒకే రికార్డు ఉండడం వల్ల సార్ కొంచెం క్లారిటీగా చెప్పండి సార్. ఒకే రికార్డు ఉంటుందంటే వేరే రికార్డ్స్ ఇన్ని రకాల రికార్డులు ఉండవు, ఒకటే ఉంటుంది. ఏదైనా వివాదం ఉంటే సివిల్ కోర్టుకు వెళ్లాలా లేకపోతే ట్రైబ్యునల్ కి వెళ్లాలా? ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది? ఏది మంచి చేస్తుంది అనుకుంటున్నారు? ఇది అర్థం కావాలంటే ఒక 2 అంశాలు మనం ఆలోచించాలి. ఒకటి, భూమి రికార్డులు తయారు చేసినప్పుడు తప్పులు జరిగితే ఎక్కడికి పోతాం అనేది ఒకటి. భూమి మీద యాజమాన్య వివాదం ఏర్పడితే మనం ఎక్కడికి పోతాం అనేది. ఈ రోజున భూమి రికార్డుల్లో కీలకమైన రికార్డు ROR. ఎవరు తయారు చేస్తారు? తహసీల్దార్ తయారు చేస్తారు. దాంట్లో తప్పులు ఉంటే మనం RDOకి అప్పీల్ చేసుకుంటాము. అక్కడ కూడా అభ్యంతరాలు ఉంటే జాయింట్ కలెక్టర్ కి మనం రివిజన్ పిటిషన్ వేసుకునే అవకాశం ఇప్పుడున్న ROR చట్టంలో ఉంది. టైటిల్ గ్యారంటీ చట్టం వస్తే ఏమవుతుంది అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనేవారు ఈ రికార్డు తయారు చేస్తారు. దాని మీద గనక అభ్యంతరాలు ఉన్నట్లయితే జిల్లా స్థాయిలో ఏర్పడబోయే ఒక అపిలేట్ అథారిటీ ఉంటుంది. అది సింగిల్ పర్సన్ గా ఉంటారా లేదా రెవెన్యూ ఆఫీసర్, జ్యుడిషియల్ ఆఫీసర్ మెంబర్లుగా వేస్తూ ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా? ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఏదైతే జిల్లా స్థాయిలో ఏదైతే ట్రిబ్యునల్ రాబోతుందో అక్కడ ఛాలెంజ్ చేయడానికి ఉంటుంది. కానీ ఇతర వివాదాలు ఏవైతే ఉంటాయో ఎప్పటి మాదిరిగానే సివిల్ కోర్టుకు వెళ్ళొచ్చు. సివిల్ కోర్టు తీర్పుల మేరకే హక్కుల నిర్ధారణ జరుగుతుంది. రికార్డు తయారీ, ఆ రికార్డులో తప్పుల మీద నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం వేరు ఉంటుంది. ఇతర అంశాలు ఏదైతే సివిల్ కోర్టు ఇప్పటిదాకా పరిష్కారం చేస్తుందో అది కొనసాగుతుంది. కానీ ఇప్పుడు అపోహ ఏమొస్తుంది అంటే ఇక సివిల్ కోర్టుకి ఏ రోలు ఉండదు, అన్యాయం జరిగితే కోర్టుకు పోయే అవకాశమే ఉండదు అనే ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు జనాలు ఆ మాటే అనుకుంటున్నారు, కోర్టుకు ఎలాంటి అధికారాలు ఉండవేమో అని. మీరు అడిగిన దానికి సార్ వినిపిస్తోందా? మీరు అడిగిన వినపడుతుంది. మీరు అడిగిన దానికి కోర్టు పాత్ర ఎక్కడికి పోదు, కానీ కోర్టుకు పోయే అవసరాన్ని ఈ చట్టం తగ్గిస్తుంది. మీకు ఇంకా అంకెల్లో చెప్పాలంటే ఈ రోజున సివిల్ అంటే భూములన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉండిపోతే భూములన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటుంది. భూములకి హక్కు దీన్ని అమ్ముకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు. మనమైతే యజమానులు కావు. ఈ రకమైనటువంటి అపోహల్ని సృష్టిస్తున్నారు. ఇందులో వాస్తవం ఉందా? చాలా తప్పు. ఇది మనం చాలా తప్పుగా అర్థం చేసుకునే విధానం దీన్ని. ఈ రోజున వ్యవసాయ భూమి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే రికార్డు ఎవరి దగ్గర ఉంటుంది? తహసీల్దార్ దగ్గర 1B రికార్డు ఉంటుంది. మీరు యజమాని అంటే తహసీల్దార్ దగ్గర ఉండే 1B రికార్డు నమోదు చేస్తారు. ఆ రికార్డులో మీకు పేరు వస్తే మీకు ఒక పాస్ పుస్తకాన్ని టైటిల్ డీడ్ జారీ చేస్తారు. అదే 1B రికార్డు ఈ రోజున మీకు కంప్యూటర్ లో మీ భూమి వెబ్సైట్ ద్వారా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరి దగ్గర ఉంది భూముల రికార్డు? ప్రభుత్వం దగ్గరే ఉంది భూముల రికార్డు. ఇప్పుడు కూడా టైటిల్ రిజిస్టర్ వస్తే కూడా ఆ టైటిల్ రిజిస్టర్ ఎవరు తయారు చేస్తారు? తహసీల్దారో సబ్ రిజిస్టార్కో ఈ అధికారాలు ఇస్తారు. టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ దగ్గర, టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ దగ్గర ఈ రికార్డు ఉంటుంది. దాన్ని మీరు కంప్యూటర్ లో చూసుకోవచ్చు. మీ భూములను ఎప్పుడు లావాదేవీలు జరుపుకోవాలనుకున్నా ఆ రికార్డు ద్వారా జరుగుతుంది. ఇంకొక మాట చెప్తాను. బ్యాంక్ లో మీరు ₹1,00,000 ఒక అకౌంట్ ఓపెన్ చేసి డిపాజిట్ చేసుకుంటారు. బ్యాంక్ వాడి దగ్గర లెడ్జర్ పుస్తకం ఉంటుంది, మీ దగ్గర పాస్బుక్ ఉంటుంది, ATM కార్డు ఉంటుంది. మీ డబ్బులు మీకు ఎవరికి కావాలనుకుంటే వారికి బదలాయించుకుంటారు. మీరు చెక్ ఇస్తారా, లేకపోతే పేటిఎం ద్వారా పంపించుకుంటారా, ఇంకేదో చేసుకుంటారు. ఆ ట్రాన్సాక్షన్ మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. జరిగే మార్పు ఏముంటుందంటే నిన్న మొన్నటి దాకా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న రికార్డుకి ఏ భద్రత లేదు. కొత్త చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం దగ్గర ఉండే రికార్డుకి పూర్తి భద్రత ప్రభుత్వమే కల్పిస్తుంది. ఈ రోజున ఉన్న 1B రికార్డు ఏమంటుంది ప్రభుత్వం? ఆ రికార్డులో ఏదైనా రాసుకుంటా, తప్పులు జరిగితే కోర్టుకు పోవాలా. కానీ ఈ టైటిల్ గ్యారంటీ చట్టం వచ్చిన తర్వాత ఆ రికార్డులో వివరాలకి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. కాబట్టి భూమి హక్కులకి భద్రత పెరుగుతుంది, భూమి హక్కులకి స్పష్టత కూడా పెరుగుతుంది ఈ చట్టం రావటం వల్ల.